హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాగిరి పటాన్ని. పీఆర్ నియోజకవర్గమైన కల్కిలో నేడు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు చేపట్టిన ఉపాధ్యాయ పరిరక్షణ యాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఈ యాత్రకు వేలాది మంది యువత ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ఎలా నీరు కాస్తున్నారో విషయాన్ని ఆమె తిరగడం చేసింది. ఈ కార్యక్రమం పీఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమశేఖర్ ఆధ్వర్యంలో అత్యంత విజయవంతమైన సగటుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వచ్చాయి. పీలేరు నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన మీ అందరికీ, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ చాలా మందికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఎంత సాధించారు అని. ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లులు అయితేనేమి, లక్షల ఎకరాల అసైన్డ్ భూము పేదలకు ఇవ్వడమైతేనేమి, ఇలా 1 కాదు 2 కాదు పావుల వడ్డీ రుణాలు అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు 108 అయితేనేమి, ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకం ఈ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నిజానికి మహాత్మా గాంధీ పేరు కలిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు అద్భుతంగా సాగిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఈ రాయలసీమలోనే పక్కన అనంతపూర్లో బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం మొన్న ఫిబ్రవరి 2వ తేదీ 2026కు మా యాత్ర మొదలైంది. అంటే 20 ఏళ్ళు స్మరించుకుంటూ అక్కడే మొదలు పెట్టడం జరిగింది. అక్కడ మొదలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, సోనియా గాంధీ గారు వచ్చారు. ఈ ఉపాధి హామీ పథకం అన్నది అక్కడ పురుడు పోసుకుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేసి చూపారంటే, నిజానికి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు. ఆ రోజుల్లో అసలు ఇక్కడ ఉపాధి హామీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఉపాధి హామీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మధ్యలో కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకటేసారి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం కోసమని 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే మహిళలు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని, అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, మేము మగవాళ్ళంతా కష్టపడి పని చేయలేకపోయినా కుటుంబ భారం మా మీద కూడా ఉంది, మేము కూడా మోస్తున్నాం, మాకు కూడా ఖర్చులకి మా బిడ్డలకి డబ్బులు కావాలి, సమాన వేతనం ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆడవారికి కూడా సమాన వేతనానికి ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ మన రాష్ట్రంలో విధి విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో మొత్తం దేశమంతా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధి విధానాలతోనే ఈ పథకాన్ని దేశమంతా నడపడం జరిగింది. 10 సంవత్సరాలు అద్భుతంగా జరిగింది ఈ మన్రేగా పథకం, ఉపాధి హామీ పథకం. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో గత 11 సంవత్సరాలుగా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు ఉపాధి హామీ పథకాన్ని. అంటే 2,20,00,000 మంది కుటుంబానికి ఇద్దరు నేసుకున్న 2,20,00,000 మంది ఉపాధి హామీ పనిలో పనిచేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరుగారు చేశారంటే, ఆ రోజుల్లో 15 రోజుల్లోనే పేమెంట్ వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళి అడిగితే కనీసం 3 నెలల వరకు కూడా పేమెంట్లు రావడం లేదమ్మా అని చెప్తున్నారు గ్రామాలలో. ఇది ఈరోజు ఉపాధి హామీకి ఉన్న స్థితి. అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ తెచ్చిన కొత్త పథకానికి, విబి గ్రామ్ అనే ఈ బీజేపీ పథకానికి నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది.
ఈ ఉపాధి హామీ పథకము అన్నది కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినప్పుడు ఇది ఒక హామీ కింద ఇచ్చింది. అంటే ఏ గ్రామంలో అయినా ఎవరైనా ఉపాధి కావాలి అని అడిగితే 15 రోజుల్లో పని చూపించడము, ఆ గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని చేసిన 15 రోజులకు మళ్ళీ పేమెంట్ ఇవ్వడం కూడా ఆ గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉపాధి హామీ పనికి గ్యారంటీ ఉండబోదు. బీజేపీ తెస్తున్న కొత్త చట్టానికి ఉపాధి అన్నది మీ హక్కు కాబోదు. ఇంతకు ముందు ఉపాధి హామీ పథకము అంటే గ్రామ సభలలో, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ్యులందరూ కలిసి ఆ గ్రామానికి ఏం పనులు కావాలో అది నిర్ణయించుకునేవారు. ఆ గ్రామంలో రోడ్లు కావాలనా, బాయిలు కావాలనా, లేకపోతే చేనులో పని చేసుకోవాలనా, లేకపోతే పుడికలు తీయాలనా అన్నది ఆ గ్రామస్తులు నిర్ణయించుకునే వాళ్ళు. దానికోసము ఉపాధి హామీ నిధులు వాడుకునేవారు, దానికోసం గ్రామస్తులకు పనులు ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామంలో అభివృద్ధి జరిగేది, గ్రామంలో పనులు జరిగేవి. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టం ప్రకారము అదేది ఉండబోదు. బీజేపీ అంట ఒక నోటిఫికేషన్ ఇస్తుందంట ఎక్కడ పనులు జరగాలి అని. ఏ గ్రామానికి ఇస్తుందో తెలియదు, ఏ జిల్లాకి ఇస్తుందో తెలియదు, ఏ జిల్లాకి ఎగరగొడుతుందో తెలియదు. వాళ్ళు నోటిఫికేషన్ ఎక్కడ ఇస్తే అక్కడ పనులు జరుగుతాయి. వాళ్ళ నోటిఫికేషన్ ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే అప్పుడు పనులు ఆగిపోతాయి. లేదా పక్కనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంటేనో, లేకపోతే ఒక రోడ్ వర్కో, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంటే అక్కడ ఏదైనా కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీని కూడా ట్యాగ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక గ్రామాలలో పనులు జరగవు. ఏ కాంట్రాక్టర్కో లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మిగిలిపోతాయి అన్నమాట. ఇది బీజేపీ తెస్తున్న కొత్త చట్టం విధి విధానాలు. అంతేకాదు చాలా మంది చూసుంటారు, ఇప్పటికే బీజేపీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకం 100 రోజులే, బీజేపీ తెస్తున్నవి కొత్త పథకము 125 రోజులు ఉపాధి హామీ ఇస్తాము అంటున్నారు. అవునా? ఏమన్నా చూసారా?